నమస్తే. నేను మీ మాధురి. మనం రోడ్ మీద వెళ్ళేటప్పుడు నన్ను చూసి ఏడవకురా, నీ ఏడుపే నా ఎదుగుదల, ఇలాంటి నేమ్ బోర్డ్స్ చూస్తూ ఉంటాం. సో ఈ నేమ్ బోర్డ్స్ చూడటం ద్వారా లేదు అంటే దాన్ని చదవటం ద్వారా నిజంగానే వాళ్ళకుండే ఆ దిష్టి పోతుందా? అసలు ఏం జరుగుతుంది? దీని వెనకతల సైన్స్ ఏంటి? అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. శివం. సార్, ఇప్పుడు నేను చెప్పినవే కాదు, ఇంకొకటి కూడా చూశాను. చూసి చాలు పక్కన ఆడుకో. నాకు చూడంగానే ఒక కామెడీ సెన్స్ కనిపించింది, కానీ ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నారు ఈ నరదృష్టి కోసం. ఇలాంటి వాక్యాల ద్వారా నరదృష్టి పోతుందంటారా? ఒకరిని చూసి బాధపడకుండా చేసుకోవడానికి, ప్లస్ అలాగే మీరు అన్నట్టు నరదృష్టి కోసము లేకపోతే వాళ్ళను డైవర్ట్ చేయడానికి రాస్తూ ఉంటారు. ఇది యాక్చువల్గా ఏంటనంటే ఇది యొక్క మైండ్ గేమ్ అని చెప్పుకోవచ్చు. సైకలాజికల్ ఇది మైండ్ ఇది, ప్లస్ వాళ్ళని డైవర్ట్ చేయడం. కాబట్టి గవర్నమెంట్ కదా ఏదైనా మెయిన్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకొక ప్రాబ్లం తనే క్రియేట్ చేసి ఫోకస్ అక్కడికి చేస్తుంది. అప్పుడు ప్రజలంతా దాని మీదకి వెళ్తారు. అసలు ప్రాబ్లం వెళ్ళిపోతుంది, దాన్ని పట్టించుకోరు ఆ రకంగా. కాబట్టి ఎక్కడైనా ఇక్కడ రాసే చాలా మంది ఒకప్పుడు ఏం రాసేవాళ్ళు, అన్నదమ్ముల అనుబంధం, తర్వాత తల్లిదండ్రుల దీవెన, లేకపోతే వాళ్ళ ఇష్ట దేవత తీసుకొని ఆంజనేయ స్వామి దీవెనను, లేకపోతే వాళ్ళ పేర్లు రాసుకునేవాళ్ళు ఆ రకంగా. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ వారాహి అని పేరు పెట్టుకున్నారు కదా ఆయన వాహనానికి. వారాహి అమ్మవారు ఏంటంటే శక్తి స్వరూపులు, సైన్యాధిపతి అన్నట్టు. కాబట్టి ఆ రకంగా వాళ్ళు దీన్ని బట్టి రాస్తారు. ఇప్పుడు ఏంటంటే కొంచెం నాటీగా రాయడం మొదలు పెడుతున్నారు. వీరన్నట్టు చూసింది చాలు పక్కకి వెళ్ళి ఆడుకో అని చెప్పేసి. తర్వాత నన్ను చూసి ఏడవకు, నీ ఏడుపే నా ఎదుగుదల. అఫ్కోర్స్ ఇవన్నీ పాజిటివ్ కోట్స్, ఎక్కడ కూడా నెగిటివిటీ అనేది లేదు. సో ఇలా మనం అనుకుంటున్నాము, నిజంగా రాపించడం కానీ దాన్ని ఫీల్ అవుతున్నామంటే డెఫినెట్గా మంచిది. ఎందుకంటే ఇంకొకరితో మనం కంపేర్ చేసుకున్నంత వరకు కూడా మనం ఎదగం. ఐడియల్గా తీసుకోవడం వేరు, మిమిక్ చేయడం వేరు, వాళ్ళ మాదిరి చేయడం వేరు, వాళ్ళ మాదిరి మేనిఫెస్ట్ చేసి ఎదగడం వేరు. కానీ మనం కుళ్ళుకోవడము అని అంటే వాళ్ళ గురించి బ్యాడ్గా ఫీల్ అవ్వడం అనేది ఉండకూడదు. అలా ఉన్న వాళ్ళ దగ్గరికి డబ్బులు రాదు. ఓకే. సో మనీ ఎవరి దగ్గరికి వస్తుందని అంటే ఓపెన్ మైండెడ్ ఉండాలి. వాళ్ళ దగ్గర 10 రూపాయలు ఉంటే కూడా రూపాయి దానం చేయగలిగే గుణం ఉన్నోడి దగ్గరికి రావాలి. గ్రాటిట్యూడ్ ఉండాలి. అలాగని ఒకటి ఇంతగా నాకు 10th క్లాస్లో ఒక సినిమా వచ్చేది, దానిలో ఒక పాట ఉంది. నగేష్ అని ఒక కామెడీ యాక్టర్ ఉండేవాడు. పక్క ఇంటిలో పచ్చగా ఉంటే కళ్ళు మంటరా స్వామి అని చెప్పేసి ఒక పాట మొదలవుతుంది. కాబట్టి వాడు ఏం కొన్నా ఇటు బాధపడిపోతాడు. కాబట్టి వాళ్ళేమో ఎదుగుతూ ఉంటారు, వీళ్ళేమో కుళ్ళుకుంటూ రోగాలతో పడిపోయి లాస్ట్కి ఏమీ లేకుండా అయిపోతారు. అలాగవుతారు. కొత్త సినిమాలో కూడా ఉంది, ఉన్నాయి. మంగళ గౌరి వాళ్ళ టాలెంట్ని బట్టి, వాళ్ళ మేనిఫెస్టేషన్స్ని బట్టి వాళ్ళు అలా ఉంటారు. కాబట్టి చాలామంది అంటుంటే ఏమీ లేదు కానీ చూస్తే చకచక ఎదిగిపోయాడని అంటే మీకు అనిపిస్తుంది ఏమీ లేదని. వాళ్ళు పడ్డ కష్టం, వాళ్ళ ప్లానింగ్ ఏంటి, వాళ్ళ మేనిఫెస్టేషన్స్ ఏంటి, వాళ్ళు ఏమేమి మార్పులు చేసుకున్నారు, రూపాంతరం చెంది అంత ఎత్తుకు ఎదిగారు అనేది మీకు వాళ్ళ లైఫ్ హిస్టరీనో లేకపోతే వాళ్ళతో పాటు ట్రావెల్ అయితేనే మీకు తెలుస్తుంది. కాబట్టి అందరూ ఏం చూస్తారంటే స్టార్టింగ్ పాయింట్ చూస్తాడు, ఎండింగ్ పాయింట్ చూస్తాడు, ఎదిగిపోయాడని ఏడుస్తాడు. కానీ ఈ మధ్య ట్రావెల్ అయిన జర్నీని చూడడు. జర్నీలో ఉన్న ఒడిదుడుకులు, కష్టాలు ఇవి చూడడు. డైరెక్ట్గా అది కావాలి, ఇవేమొద్దు. అది తప్పు. దెర్ ఈజ్ నో షార్ట్ కట్స్. కాబట్టి షార్ట్ కట్స్ అనేది ఉండదు. ఈ ట్రావెల్లో అన్నీ ఉంటాయి. ఈ టైం ట్రావెలింగ్ కానీ ఏదైనా రీచ్మెంట్లో దెబ్బలు ఉంటాయి, కింద పడడం ఉంటుంది, నేర్చుకోవడం. ఒక్క గీత కూడా పడకుండా సైకిల్ నేర్చుకున్నవాడు ఉన్నాడు అని అంటే చాలా తక్కువ. మోస్ట్ టాలెంటెడ్ లేదా హై ఐక్యూ అయి ఉండాలి. అంతవరకు నేను మోకాళ్ళు మోచేతులు దెబ్బతిన్న గీరుకుపోయి అందరికీ వస్తాయి. కాబట్టి అవి లేకూడదు అని అనుకోకండి. అది ఉన్న తర్వాత మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇవన్నీ మనకు గుణపాఠాలుగా ఫ్యూచర్లో మనము తప్పులు చేయకూడగా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది ఉపయోగపడుతుంది తప్ప అవేమీ ప్రాణాపాయం కావు. కాబట్టి వాటికి కూడా భయపడిపోతే మాత్రం సక్సెస్కు మీరు దగ్గర కాలేరు. కాబట్టి ఇక్కడ ఈ కొటేషన్స్ వీటన్నిటితో టాపిక్ ఏంటంటే ఇంకొకరిని చూసుకొని మనం కంపేర్ చేసుకొని బాధపడడం అలాగా. కాబట్టి దాన్నే మీరు పాజిటివ్గా తీసుకురండి, రేదర్ దాన్ నెగిటివ్. వెరీ గుడ్, దేవుడు చాలా మంచివాడు, ఇంత మంచి డబ్బు ఇచ్చాడు అని అంటే ఆ డబ్బు మీ వైపు ప్రయాణిస్తుంది. దేవుడు ఎందుకు ఇచ్చాడు, నాకెందుకు ఇవ్వట్లేదు, అసలు వాడికి ఎందుకు ఇచ్చాడంటే వచ్చే కాస్త డబ్బు కూడా వీడి అర్హత లేదని వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి గ్రాటిట్యూడ్, తర్వాత వేరే వాళ్ళకి హెల్పింగ్ నేచర్, ఇది మస్ట్ అండ్ షుడ్. నేను అన్నాను చూడు ఇందాక, మనం భాయిదూజ్ గురించి చెప్పుకున్నాం కదా. పోయి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, వెళ్ళి పలకరించడం. ఏమ్మా బాగున్నారా, బాగుంది, ఒక భోజనం చేయడం, రావడం, హ్యాపీ, ఒక స్మైల్. దానికేం డబ్బులు అక్కర్లేదు కదా. కాబట్టి అప్పుడు కూడా మూతి 365 రోజులు మూతి బిగించుకోవడమే ఉంటుంది. ఒక్కరోజన్నా ఆ రోజు హ్యాపీగా మంచిగా పలకరించడం. కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే మనలో పాజిటివిటీనెస్ ఉండాలి.
మీరు తీసుకునే ప్రతి ఎమోషన్ మీ బాడీలో ఉన్న 120 ట్రిలియన్ సెల్స్ మీద ఆధారపడుతుంది. స్థూల శరీరం మీద కాదు, సూక్ష్మ శరీరం మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి మీ కణం అలా తయారవుతుంది. ఎప్పుడైతే మీరు కంజూసిగా కణం తయారైందో మీరు తీసుకున్న ఫుడ్ను కూడా తీసుకోవాలి. కాబట్టి మీకు న్యూట్రియంట్స్ తగ్గిపోతాయి, జబ్బులు వస్తాయి, జబ్బులకు మళ్ళీ డబ్బులు పెడతారు. అవును. కాబట్టి నెగిటివిటీని దూరంగా పెట్టుకోండి, మెడిటేటర్స్ అవ్వండి. కాబట్టి మన మోదీ గారు చెప్తుంటారు కదా, ఏ కంట్రీకి వెళ్ళినాక ఆయన ఒక్కడే వాడిన పదం వసుదైక కుటుంబం. ఈ ప్రపంచమంతా కృష్ణుడి యొక్క పిల్లలే, అందరికీ తండ్రి ఒకడే. వసుదైక కుటుంబం, మనం అంతరము ఓకే అంటున్నాడు, దూసుకెళ్తున్నాడు. కాబట్టి నిన్న ఈ బ్రిక్స్ సమావేశం తర్వాత ఒక మీటింగ్ పెట్టారు ఢిల్లీలో. ఆ మీటింగ్లో తను చెప్పేది వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది. పలస్తీనా, ఇజ్రాయెల్ రెండు కొట్టుకు చచ్చిపోతున్నాయి. విపరీతంగా 3,000 ర్యాకెట్లు వేస్తున్నాడు ఒక్కటేసారి. అవును. కాబట్టి ఇంత దాంట్లో ఉన్నా కూడా ఇజ్రాయెల్ మనకు ఫ్రెండే ఉంది, ముందు నుంచి ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పటికీ ఉంటుంది. పాలస్తీనా కూడా మనతో ట్రావెల్ అవుతుంది. అలాగా ఉండాలి. నేను చెప్పా కదా, అందరూ బాగుండాలి. సమస్య ఉంది, ఆ సమస్యకు సొల్యూషన్ ఉండి పెద్ద మనిషిగా కూడా వివరించడానికి వెళ్తున్నాడు. ఉక్రెయిన్ వెళ్ళాడు, రష్యా వెళ్ళాడు, వీళ్ళిద్దరికి రాజీ కూడా కుదురుస్తున్నాడు. సో ఎప్పటికైనా కానీ మనకు చేతనైతే వాళ్ళను కలపడం లేదా సమస్యను తగ్గించాలి. కానీ ఇంకా అగ్నికి ఆజ్యం వేసి ఇంకా పెంచడం, మీరు కొంతమంది ఉంటారు కదా, పుల్ల వేస్తే బగ్గుమన్నట్టు, వాళ్ళిద్దరి మధ్య ఇంకా ఎంత దూరం పెంచి రాక్షసానందం పొందేవాళ్ళు చాలామంది ఉంటారు. మీ యొక్క చిన్న ఆనందం కోసం కొన్ని జీవితాలు నాశనం అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకనంటే భార్యాభర్తల మధ్య సమస్యలు చాలా తక్కువ ఉంటాయండి, వేరే వాళ్ళు క్రియేట్ చేసినవి ఎక్కువ ఉంటాయి. అవును. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనము చేతనైతే మంచి చెప్పాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. ఇది మనం చేసుకోవాలి. కాబట్టి ఇకపై అటువంటివి ఏమన్నా రాసి ఉన్నా నవ్వి ఊరుకోండి. కాబట్టి నవ్వితే మనకు మన ఫేస్లో సీరియస్గా ఉండడానికి ఉపయోగించే కండరాలు చాలా ఎక్కువ. సీరియస్గా ఉండి నవ్వడానికి ఉండే కండరాలు చాలా తక్కువ. కాబట్టి ఎనర్జీ లెవెల్స్ కూడా తక్కువ. మీరు ఇది ఉంటుంది. ప్లస్ నవ్వితే ఆరోగ్యం, నవ్వకపోవడం రోగం. అంటే నవ్వకపోవడం అంటే ఆడొక రోగిష్టే అని అనుకోవాలి. కాబట్టి నవ్వడం అనేది అలవాటు చేసుకోండి. వేరే వాళ్ళు నవ్వలేకపోవడం ఒక రోగం, నవ్వడం అనేది ఒక భోగం, నవ్వలేకపోవడం రోగం మనకు చెప్పుకున్నది. కాబట్టి ఈ రకంగా కంపారిజేషన్ అనేది మనం ఐడియల్గా తీసుకోవాలి, వాళ్ళని మిమిక్ చేసుకోవచ్చు. కాబట్టి మేనిఫెస్టేషన్ చెప్పేటప్పుడు అవన్నీ మనం నేర్పిస్తాము. మనం ధనవంతులు అవ్వాలి అని అంటే ధనవంతుల్లాగా మనం బిహేవ్ చేయాలి. సార్ ఇంకొకటి, మన మేనిఫెస్టేషన్లో మన నెగిటివ్ ఎనర్జీ, అంటే కొంతమందికి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, దాన్ని కూడా తీసే ప్రాసెస్ ఏమైనా ఉంటుంది? డెఫినెట్గా ఉంటుందండి. మనకు జియో స్కాన్ అని ఉన్నాయి, 100% సైంటిఫిక్. అది మీకు కళ్ళకు చూపించి మరి దాన్ని చేయొచ్చు. ఆరా స్కాన్ అనేది ఫస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి మనిషికి కూడా ఒక ఆరా ఉంటుంది. కాబట్టి ఆ ఆరా అనేది ఎంత పెద్దగా ఉంటే మీరు అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, ఎంత చిన్నగా ఉంటే మీరు అంత నెగిటివిటీలో ఉన్నట్టు లెక్క. ఓకే. కాబట్టి చాలామంది ఉంటారు చూడండి, ఒక పర్సన్ అందరి అందరు బేజారుగా ఉంటారు, ఒక పర్సన్ ఎంటర్ అవ్వగానే మొత్తం సీన్ మారిపోతుంది, అందరూ హ్యాపీగా పోయగలగాలి. వాళ్ళ ఆరా అంత స్ట్రాంగ్ ఉంటుంది, చనిపోయేవాడిని కూడా లేపి కూర్చోబెట్టగలుగుతారు. అలాగా మీకు కూడా ఆరా స్ట్రాంగ్గా చేసుకోవాలంటే ఫస్ట్ ఆరా స్కాన్ చేయించుకోండి. మన దగ్గర ఆరా స్కాన్ చేయించడం అనేది ఉంటుంది. ఆ ఆరా స్కాన్ చేయించుకుని దాన్ని పెంచుకోవడానికి క్యాప్ షాట్స్ వాడుకోవచ్చు మీరు. ఓకే. కాబట్టి దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులు నేను మీకు నేర్పిస్తాను. ప్రతి ఒక్కరు మేనిఫెస్టేషన్ చేస్తున్నాము, మాకేం కావట్లేదు అని అంటూ ఉంటారు. మన ఎక్కడో ఒక దగ్గర మన సెల్స్లో నెగిటివిటీ ఉంటే మనం చేసుకున్న మన ఆలోచనలు పాజిటివ్గా ఎలా మారుతాయి? ఎక్కడో దగ్గర నెగిటివిటీ ఉన్నప్పుడు ఆ పాజిటివ్ వేలో మనం వెళ్ళలేము. మనకి నెగిటివ్కి ఉన్న ఎనర్జీ పాజిటివ్కి ఉండదు. ఎంతవైపు మనం నెగిటివ్ వైపే అడుగులు వేయగలుగుతూ ఉంటాం. సో ఈ నెగిటివ్ ఆరాన్ని కూడా మనం పక్కన పెట్టి ముందుకు వెళ్ళగలిగితే, ఈ మనీ మెడిటేషన్లో పాల్గొని మనం కూడా సార్ చెప్పినట్టు శ్రీమంతులు కావచ్చు. కేవలం 1,900 రూపాయలతోనే మీ స్లాట్ బుక్ చేసుకోండి. స్లాట్ బుక్ చేసుకొని ఈ మనీ మెడిటేషన్ క్లాస్లో పాల్గొనండి. మీ లైఫ్ని ఒక టర్న్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.